మట్టి దుర్గామాత 25 అడుగులు ఎత్తు. ఖైరతాబాద్లో గణేష్ విగ్రహం ఎంత ప్రాబల్యం పొందిందో ఇక్కడ కోటిలో ఉన్నటువంటి దుర్గామాత 65 ఫీట్లతోటి అంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మట్టి విగ్రహంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో ఏదైతే గణేష్ విగ్రహం పెద్ద ప్రాబల్యం పొందిందో అట్లనే ఇది కూడా కోటిలో కూడా అంత ప్రాబల్యం పొందింది. ఈ కారణం ఏంది మీరు ఇంత పెద్ద ఎత్తున పెట్టడానికి? అంటే గణేశుడు అంటే ఖైరతాబాదు, దుర్గామాత అంటే ఎస్ఎంఏ బజార్ గులాబ్ శ్రీనివాస్ మాత అని చెప్పేసి ఎంతో పేరు వచ్చింది. ఇది 25 సంవత్సరాల నుంచి ప్యూర్లీ మట్టి గడ్డితో వాటర్ పెయింట్స్తో చేసిన విగ్రహం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా 5 సార్లు ఐరన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డు రావడం జరిగింది. ఎందుకంటే ఇంత పెద్ద 65 అడుగుల విగ్రహం భారతదేశంలోనే ఎక్కడ ఇప్పటివరకు చేయలేదు. ఇంతకుముందు 55 అడుగులు, ఒకసారి 60 అడుగులు, ఒకసారి 45 అడుగులు, అట్లా 10 ఇయర్స్ నుంచి పెద్ద పెద్ద విగ్రహాలు మొదలు 2010 నుంచి 15 వరకు మనము టైమ్ బౌండ్కు తీసుకెళ్తుండే. సో ఈసారి మనం మెట్రో స్టేషన్స్ అవన్నీ వచ్చినందుకు గత 7-8 ఇయర్స్ నుంచి ఇక్కడనే అక్కడ ఇష్టంగా టెలివిజన్ హోటల్లో గల్లీలో పెట్టి అక్కడ నుంచి ఊరేగింపు వచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తుండే. సో మనకు ఏంటంటే ప్రతి ఒక్కరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా ఈకో ఫ్రెండ్లీ దుర్గామాతను వాడాలని కాన్సెప్ట్తో ఇంత పెద్ద విగ్రహాన్ని మేము తయారు చేయడం జరిగింది. ఈ యొక్క అమ్మవారికి ప్రత్యేకంగా ప్రతి రాష్ట్రాల నుంచి ఎంతో జనాలు వచ్చి దర్శించుకుంటారు. అదొక ప్రత్యేకత. మరి ఈ యొక్క అమ్మవారిని కూడా చూడడానికి రోజుకు మన 10 నుంచి 15 వేల మంది లేదా 20 వేల మంది భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. అక్కడ మాకు కంజెస్టెడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ విక్టోరియా ప్లేగ్రౌండ్ జెన్సీ డిపార్ట్మెంట్తో సంప్రదించి ఇక్కడ ఈ యొక్క పర్మిషన్ తీసుకొని ఇక్కడ పెట్టి భక్తులందరికీ మంచి దర్శనము ఎటువంటి అసౌకర్యం కాకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నాము. చేయించడానికి ఇక్కడ ఎక్కడి నుంచి కార్మికులను తీసుకొచ్చారు? కలకత్తా నుంచి 28 మెంబర్స్ కార్మికులు వచ్చారు. 40 డేస్ నుంచి వర్క్ చేస్తున్నారు. దీనికి ముఖ్య శిల్పి నాగేష్ గారు. ఓకే.